మనం బాస్ వాళ్ళ ఇంట్లో ఎంగేజ్మెంట్‌కి వెళ్తున్నాము. అక్కడ ఎవరికీ కూడా మన ఇద్దరం భార్యాభర్తలం అని తెలియకూడదు. తెలిస్తే మన ఉద్యోగాలకే ప్రమాదం అని చెప్పి శ్రీకర్ అవనితో చెప్తూ ఉంటాడు. నీ నోటితో నువ్వే అవని నా భార్య అని చెప్పే వరకు నేను ఎవరికీ చెప్పను బావా. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను తట్టుకుంటాను కానీ నీ వరకు తీసుకురాను బావా. మూడౌట్ అవ్వకు. పార్టీ మూడ్‌ని ఎంజాయ్ చేద్దువు గాని పద బావ వెళ్దాం అని చెప్పి అవని అంటుంది. సరే అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇక అవని, శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే నిహారిక ఇదంతా చాటుగా చూసి ఈ పాయింట్‌ని నేను ఇంతకాలం ఎందుకు యూజ్ చేసుకోలేదు అని మనసులో అనుకుని పరిగెత్తుకుంటూ కృష్ణబాబు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక కృష్ణబాబు ఒంటరిగా కూర్చొని పాటలు పాడుకుంటూ ఉంటాడు. నిహారిక కృష్ణబాబు దగ్గరికి వెళ్ళగానే బంగారం 10,00,000 పోయిన దగ్గర నుంచి ఒక్క మంచి సాంగ్ కూడా నోటికి రావట్లేదు. సిట్యుయేషన్ సాంగ్సే వస్తున్నాయి అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు సిట్యుయేషన్‌కి తగ్గట్టు నేను ఒకటి చేయబోతున్నాను అని చెప్పి నిహారిక అంటుంది. ఏం చేయబోతున్నావు బంగారం అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. అవని, శ్రీకర్ ఈరోజు ఆఫీస్ వాళ్ళ బాస్ ఇంట్లో నిశ్చితార్థం ఉందని వెళ్ళారు కదా, నేను కూడా అక్కడికి వెళ్తాను అని చెప్పి నిహారిక అంటుంది. అవని, శ్రీకర్ అంటే ఆఫీస్లో పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎంట్రీ ఉంది. కానీ నీకు ఎంట్రీ లేదు కదా బంగారం అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఎంట్రీ లేకపోయినా సరే ఎంట్రీ సాధించి మరి ఆ ఫంక్షన్కి వెళ్తాను. అవని, శ్రీకర్ ఉద్యోగాలు పోయేలా చేస్తాను అని చెప్పి నిహారిక అంటుంది. ఉద్యోగాలు పోతాయా ఎలా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. అవని, శ్రీకర్ ఇందాకలా మాట్లాడుకోవడం విన్నాను. వాళ్ళిద్దరూ భార్యాభర్తలని ఆఫీస్లో ఎవరికీ తెలీదంట. తెలిస్తే ఉద్యోగాలు పోతాయంట అని చెప్పి నిహారిక అంటుంది. వాళ్ళిద్దరూ భార్యాభర్తలని రుజువు చేయడానికి ఆధారం కావాలి కదా బంగారం అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. ఇక నిహారిక తన ఫోన్ని కృష్ణబాబుకి చూపించి ఈ ఫొటోస్ గుర్తున్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. గుర్తున్నాయి బంగారం. మన ప్రీ వెడ్డింగ్ షూట్లో చిట్టీలాట ఆడి చిట్టీలాటలో గెలిచి వాళ్ళు అడిగినట్టుగా మనందరి చేతుల మీద పెళ్లి జరిపించుకున్నారు. ఆ ఫొటోసే కదా ఇవి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. కరెక్ట్‌గా గుర్తుంది కృష్ణ. ఈ ఫొటోస్ తీసుకెళ్లి వాళ్ళ బాస్ ఇంట్లో చూపిస్తాను. అవని, శ్రీకర్ భార్యాభర్తలని తెలుస్తుంది. దాంతో అవని ఉద్యోగం పోతుంది. అవనికి కంపెనీ వాళ్ళు ఇచ్చిన గెస్ట్ హౌస్ కూడా పోతుంది. కార్లు పోతాయి. అక్కా చెల్లెలిద్దరూ మూట ముల్లె సర్దుకొని మళ్ళీ యథాస్థానానికి వెళ్ళిపోతారు అని చెప్పి నిహారిక అంటుంది. సూపర్ బంగారం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఈ నిహారిక ఏదైనా ప్లాన్ చేస్తే అలానే ఉంటుంది. లేకపోతే నా మొగుడినే దొంగ మొగుడని నాకే వార్నింగ్ ఇస్తుందా ఆ అవని. దాని సంగతి చెప్తా చూడు అని చెప్పి నిహారిక అంటుంది. ఆల్ ది బెస్ట్ బంగారం అని చెప్పి కృష్ణబాబు అంటాడు. బంగారం ఏదైనా ప్లాన్ చేసిందంటే అది ఖచ్చితంగా అయిపోతుంది అని చెప్పి కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు శశిధర్ వాళ్ళ ఇంట్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇక అప్పుడే రాహుల్ ఫ్యామిలీ కూడా శశిధర్ వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తారు. నిశ్చితార్థం వరకు వచ్చాము. త్వరలో పెళ్లి కూడా జరిగిపోతుంది. వేల కోట్ల ఆస్తి నా సొంతం అవ్వబోతుంది అని రాహుల్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక రాహుల్ పేరెంట్స్‌ని శశిధర్ ఎదురుగా వెళ్ళి ఇన్వైట్ చేసి లోపలికి తీసుకొస్తూ ఉంటాడు. అన్నయ్య గారు, మీలాంటి సంబంధం మాకు దొరకటం మా అదృష్టం అని చెప్పి రాహుల్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. మాయ అంత తొందరగా ఓకే చేస్తుందని అనుకోలేదు అన్నయ్య గారు అని చెప్పి రాహుల్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. మాయకు మేము ఎంత చెప్తే అంతేనమ్మా అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాయ వాళ్ళ మదర్ మాయ దగ్గరకు వెళ్ళి మాయను రెడీ చేస్తూ ఉంటే, అమ్మ ఇంకా ఎంతసేపు రెడీ చేస్తావు, చాలు అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. అది కాదే, అక్కడ రాహుల్ వాళ్ళు కూడా వచ్చేశారు, త్వరగా కిందికి వెళ్దాం అని చెప్పి మాయ వాళ్ళ మదర్ అంటూ ఉంటుంది. సరే అమ్మా నేను వస్తాను అని చెప్పి మాయ అంటుంది. ఇక అవని, శ్రీకర్ కూడా ఒకే కారులో దిగి మాయ వాళ్ళ ఇంట్లోకి వస్తూ ఉంటే మాయ కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అవని, శ్రీకర్ ఇద్దరు కూడా శశిధర్ దగ్గరకు వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి అంటూ ఉంటారు. గుడ్ మార్నింగ్ అవని, శ్రీకర్, మీరు కూడా వచ్చేసారా? ఇక నిశ్చితార్థం స్టార్ట్ చేయటమే. ఇక రావాల్సిన వాళ్ళంతా కూడా వచ్చేసినట్టే అని చెప్పి శశిధర్ అంటాడు. సార్, మీ డాటర్ ఎక్కడా? నేను చూడలేదు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. పైన రూమ్లో రెడీ అవుతుందమ్మా అని శశిధర్ చెప్తూ ఉంటాడు. సార్, మీ కూతుర్ని నేను చూడొచ్చా అని అవని అడుగుతూ ఉంటుంది. దానికి పర్మిషన్ అడగటం ఎందుకమ్మా, పైన రూమ్లో ఉంది, వెళ్ళి చూడు అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు. అయ్యా, ముహూర్తానికి టైం అవుతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అమ్మ అవని, నా కూతుర్ని చూడటానికి ఎలాగూ రూమ్లోకి వెళ్తున్నావు కదా, నా కూతుర్ని తీసుకొని రామ్మా, ముహూర్తానికి టైం అవుతుందని పంతులు గారు చెప్తున్నారు అని శశిధర్ చెప్తూ ఉంటాడు. సరే సార్ అని చెప్పి అవని అంటుంది. ఇక మాయ రెడీ అవుతూ ఉంటే అవని సడన్గా మాయ రూమ్లోకి వెళ్ళి హాయ్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మాయ అవనిని చూసి షాక్ అయ్యి, ఏయ్ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు, హౌ డేర్ యూ,
మర్యాదగా నా ఇంట్లో నుంచి నడుస్తావా లేదా అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. ఇక అవని మాయను చూసి ఒక్కసారి షాక్ అవుతుంది. మాయా, ఎవరి అమ్మాయి? ఎందుకు ఈ అమ్మాయితో అలా మాట్లాడుతున్నావు అని చెప్పి మాయ వాళ్ళ మదర్ అడుగుతూ ఉంటుంది. అన్ని విషయాలు తర్వాత చెప్తాను, దీన్ని ముందు బయటికి నడవమని చెప్పమ్మా అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. మాయా, అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు ఆ అమ్మాయిపై అంత కోపంగా ఉన్నావు? అసలేం జరిగిందో చెప్పు అని మాయ వాళ్ళ మదర్ మాయని అడుగుతూ ఉంటుంది. ఇక మాయ జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏయ్, నీకే చెప్పేది అర్థం కావట్లేదా? మర్యాదగా నడుస్తావా, మెడపట్టి బయటికి గెంటేయమంటావా అని మాయ అవని దగ్గరికి వస్తూ ఉండగా అప్పుడే శశిధర్ వచ్చి, ఏంటమ్మా అవని, ముహూర్తానికి టైం అవుతుందని చెప్పినా కూడా మా అమ్మాయి మాయను తీసుకొస్తానని తీసుకురాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో మాయ షాకింగ్గా శశిధర్ వైపు చూస్తూ, డాడ్, ఈవిడ నీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఈ అమ్మాయి మన ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది మాయ, పేరు అవని. అవని వల్ల మన ఆఫీస్లో షేర్స్ పెరిగాయి. అంతేకాదు, అవని వచ్చిన తర్వాతే పడిపోతుంది అని అనుకున్న మన కంపెనీ డెవలప్ అయింది అని శశిధర్ చెప్తూ ఉంటాడు. ఇక మాయ ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అమ్మా రండి, త్వరగా వెళ్దాము, పంతులు గారు ముహూర్తానికి టైం అవుతుందని చెప్తున్నారు అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు. మీరు పదండి, నేను తీసుకొస్తాను అని చెప్పి మాయ వాళ్ళ మదర్ చెప్తూ ఉంటుంది. ఇక శశిధర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే, అమ్మ అవని, నువ్వు పద, నేను మాయను తీసుకొని వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. మాయ, ఏం జరిగిందో అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, రాహుల్ వాళ్ళు వచ్చేశారు, రా వెళ్దాం అని చెప్పి మాయ వాళ్ళ మదర్ అంటూ ఉంటుంది. నువ్వు పదమ్మా, నేను వస్తాను అని చెప్పి మాయ అంటుంది. ఇక మాయ వాళ్ళ మదర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే మాయ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న పర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్ అన్నిటినీ కూడా విసిరి కొడుతూ ఉంటుంది. అప్పుడు పక్కన ఉన్న మాయ ఫ్రెండ్ మౌనిక, అసలు ఏం జరిగిందో కనీసం నాకైనా చెప్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరు, నీకు ఎలా పరిచయం అని మౌనిక అడుగుతూ ఉంటే, ఆ అమ్మాయి నా ఎనిమి అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఎనిమియా? అసలు ఇండియాలో నీకు పరిచయం ఉన్నవాళ్లే లేరు కదా అని చెప్పి మౌనిక అడుగుతూ ఉంటే, నేను ఇండియాకి వచ్చిన మొదటి రోజే ఈ అవని నాకు వార్నింగ్ ఇచ్చింది, ఎప్పుడు ఎలా దొరుకుతుందా అని చెప్పి వెయిట్ చేశాను. కానీ నా ఆఫీస్లోనే పనిచేస్తూ మా డాడీ దగ్గర మంచి పేరు తెచ్చుకుంది, దీన్ని వదలను, దీని సంగతి చెప్తాను అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. మాయా, సరే అన్ని తర్వాత మాట్లాడుకుందాం, ముందైతే నిశ్చితార్థానికి టైం అవుతుంది, పద వెళ్దాం అని చెప్పి మౌనిక అంటుంది. ఇక మౌనిక మాయ ఇద్దరు కూడా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే రాహుల్ ఫ్యామిలీ మాయ వైపు అలానే చూస్తూ ఉంటారు. మాయ రాగానే, నిశ్చితార్థం మొదలు పెడదామా అంకుల్ అని చెప్పి రాహుల్ అడుగుతూ ఉంటాడు. జస్ట్ ఏ మినిట్ రాహుల్ అని చెప్పి మాయ అంటుంది. అవని గారు, ఏంటి నిశ్చితార్థానికి మీరొక్కరే వచ్చారు, మీ ఫ్యామిలీని తీసుకురాలేదా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. బాస్ మమ్మల్ని మాత్రమే ఇన్వైట్ చేశారు, ఫ్యామిలీతో ఇన్వైట్ చేయలేదు అని చెప్పి అవని అంటుంది. ఇక అవని పక్కన ఉన్న కొలీగ్స్ అంతా కూడా, అవని ఫ్యామిలీతో ఒకవేళ బాస్ ఇన్వైట్ చేసినా కూడా రావటానికి నీతో పాటు నీ హస్బెండ్ లేరని నువ్వు లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పావు కదా, నువ్వు నీ హస్బెండ్ వేరువేరుగా ఉంటున్నారని చెప్పావు కదా అని చెప్పి అవని కొలీగ్స్ అవనిని అడుగుతూ ఉంటారు. అవునా అవని గారు, నీ హస్బెండ్ నీతో కలిసి ఉండట్లేదా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. అవును, కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను నా భర్త దూరంగా ఉంటున్నాము అని చెప్పి అవని అంటుంది. ఆ పర్సనల్ రీజన్స్ ఏంటో మాకు కూడా చెప్తారా? మాకు కుదిరితే మిమ్మల్ని మీ భర్తని కలిపే ప్రయత్నం చేస్తాము అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. అవసరం లేదు, నా భర్త త్వరలోనే నా దగ్గరకు చేరుతాడు, ఆ రోజు నేను నా భర్త ఇద్దరం కూడా మీ కళ్ళ ముందుకు వస్తాము అని చెప్పి అవని మాయతో చెప్తూ ఉంటుంది. అదేంటవని, మీ భార్యాభర్తలిద్దరూ పరిస్థితులు సక్రమంగా లేకపోవడం వల్ల విడిపోయామంటున్నారు, కానీ భర్త భార్యకు తోడుగా లేకపోతే ఈ సొసైటీలో ఆడదానికి అసలు గౌరవమే ఉండదు. ఆడది ఏ తప్పు చేయకపోతే భర్త ఆడదాన్ని ఎందుకు వదిలేస్తాడు, ఎందుకు దూరం పెడతాడు అంటే నీ వైపు ఏదో తప్పు ఉండే ఉంటుంది అని చెప్పి కొలీగ్స్ అంతా అంటూ ఉంటే, అవును నీ వైపు ఏదో తప్పు ఉండుంటుంది, అందుకే నిన్ను నీ భర్త వదిలేశాడు అని చెప్పి మాయ అవనిని అంటూ ఉంటుంది. ఇక అవని ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ, ఈ అవమానం అంతా పడే బదులు బావే నా భర్తని అందరి ముందు చెప్పేయాలనిపిస్తుంది అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది. చెప్పండి అవని గారు, మీ వైపు ఏ తప్పుంది అని చెప్పి కొలీగ్స్ అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడు స్టాప్ ఇట్, పవిత్రమైన భారతదేశంలో ఆడదాన్ని అమ్మవారిలా కొలుస్తూ ఉంటారు, అలాంటి ఆడదాన్ని ఇంతమందిలో అవమానించడం ఎంతవరకు కరెక్ట్? తన పర్సనల్ ప్రాబ్లమ్స్ తనకుంటాయి, తన్నెందుకు మీరంతా ఇబ్బంది పెడుతున్నారు? తను త్వరలోనే తన భర్తతో మీ ముందుకు వస్తా అంటుంది కదా అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇట్స్ ఓకే శ్రీకర్ గారు, మీ మాటపై నాకు గౌరవం ఉంది, ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం అని చెప్పి మాయ అంటుంది. అమ్మ అవని, నా కూతురు ఎంగేజ్మెంట్లో నీ
పర్సనల్ విషయం రావటం నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు. పర్వాలేదు సార్ అని చెప్పి అవని అంటుంది. మై డియర్ స్టాఫ్, మీ అందరికీ నా కూతురు గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. తనే నా కూతురు మాయ. త్వరలోనే నా బిజినెస్ అన్నిటికీ కూడా తనే చూసుకోబోతుంది అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో స్టాఫ్ అంతా కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక అవని బాధపడుతూ పక్కకు వెళ్తుంది. శ్రీకర్ అవని దగ్గరకు వెళ్ళి, నువ్వు గతంలో కొలీగ్స్తో నా భర్త నేను దూరంగా ఉంటున్నామని ఎందుకు చెప్పావు అవని? నీకు పెళ్లి కాలేదని చెప్పుంటే ఈరోజు ఇలాంటి సమస్య వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు నేను నిన్ను సేవ్ చేయకపోతే నిన్ను అందరూ అవమానించేవాళ్ళు అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఏంటి బావా, నువ్వు నన్ను సేవ్ చేశావా? సేవ్ చేయటం అంటే ఇది కాదు బావా. దొంగ జాతకంతో ఇంట్లో అడుగు పెట్టి నన్ను నిన్ను విడదీయాలనుకున్న నిహారిక ఏం చెప్పినా కూడా వినకపోవడం బావా సేవ్ చేయటం అంటే. సత్య నేనే డిఎన్ఏ రిపోర్ట్ మార్చానని ఇంట్లో అందరి ముందు చెప్పినా కూడా అత్త నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తున్నప్పుడు అవని మంచిదని నువ్వు నమ్మి నీ తల్లిదండ్రులను కూడా నమ్మించుంటే అది నన్ను సేవ్ చేయటం బావా. పెళ్లిలో భర్త ఆడదాని మెడలో కట్టే మూడో ముడికి అర్థం ఏంటో తెలుసా బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.